ఏపీలో ఎవరు గెలవచ్చు, ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు సీఎం, ఖచ్చితంగా సీఎం అవుతారు. ఎందుకని ఎలా చెప్పగలరు? ఆయన చేసిన అరాచకాలు అట్టుండే జగన్మోహన్ రెడ్డి. ప్రజలు కూడా బాగా ఇదయ్యారు. 6 పథకాలు ఉన్నాయి కదా, 6 సూపర్ 6 అనే ఇది. వైసీపీ కూడా మేము 175 స్థానాల్లో గెలుస్తామని సీమరాజే చెప్తున్నారు 177 అని, అట్లా చెప్తున్నారు 175 అని. అంత సీన్ లేదు. 178. అది సార్ నెల్లూరు రూరల్లో నెల్లూరు పక్కాగా సీతారెడ్డి గారు. ఎందుకని ఎట్లా చెప్పగలరు? ఎప్పుడు జనాభాలో ఉండే వ్యక్తి, జనాభాతో తిరుగుతా మమేకం అయ్యి ఉంటారు. ముందు ఆల్రెడీ 2 తడవలు గెలుచున్నాడు కాబట్టి జనాభాలో ఉండే వ్యక్తి. సార్ ఈ 2024 ఎలక్షన్లో 24 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వస్తుందని నమ్మకం ఉంది. ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి, కూటమి మీద నమ్మకం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు అయితే గవర్నమెంట్ అభివృద్ధి కార్యక్రమాలు, నిరుద్యోగత నిర్మూలన ఇవన్నీ బాగుంటాయి కాబట్టి ఎక్కువ మంది చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో ప్రజలు కూటమికి మొగ్గు ఎక్కువ ఉంది. వైసీపీ వాళ్ళు కూడా మేము 175 స్థానాల్లో గెలుస్తామని చెప్తున్నారు. వాళ్ళ ఆలోచన ఉండొచ్చు కానీ చాలా వరకు కష్టం. నా అభిప్రాయం బట్టి ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ప్రజలు, యువత, మహిళలు, నిరుద్యోగులు వీళ్ళందరూ ఎక్కువగా కూటమి మీద అభిప్రాయం బాగుంది కాబట్టి మెజారిటీ సీట్లు కూటమికి వస్తాయని నా నమ్మకం. నెల్లూరు రూరల్లో ప్రజలు టీడీపీ ఉంది కాబట్టి కోటమిరెడ్డి కూడా మెజారిటీ ఎక్కువ రాకపోయినా కూడా డెఫినెట్గా ఎన్నికల్లో విజయం సాధించడానికి నమ్మకం ఉంది. ఏపీలో ఎవరు గెలవచ్చు సార్? జగన్ గెలిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయండి. ఎందుకండి? అతను మామూలుగా మధ్యతరగతి వాళ్ళ కాడి నుంచి కింద స్థాయి వాళ్ళ వరకు కొంచెం ఈ పథకాల వల్ల, అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే ఏముంది, మామూలుగా విద్యా దీవెనని, వసతి దీవెనని ఇటువంటివన్నీ కొంచెం పొదుపు మహిళలకైతే ఏముంది, ఇలా కొన్ని మంచి పథకాలే చేశాడండి. అందువల్ల కరోనా టైంలో బాగా చేశాడండి. మన టీడీపీ వాళ్ళు వైసీపీ అసలు అభివృద్ధి చేయలేదని ఆరోపిస్తున్నారు. మీరు అంటే ఒకటండి, డెవలప్మెంట్ వేరే, ఇది మామూలుగా ఆయన ఏంటంటే జనాలకి, పేద ప్రజలకి లబ్ధి చేకూర్చే దానికోసంగా చేశాడు. అది నెల్లూరు రూరల్ ఎవరు గెలవచ్చు సార్? నెల్లూరు రూరల్ అనేది కొంతవరకు వైసీపీ మొగ్గు ఉన్నట్టుగా అనిపిస్తుంది. వన్స్ అంటే అదే చెప్పా కదా, జనాలు మిడిల్ క్లాస్ వాళ్ళు, కింద లో క్లాస్ వాళ్ళు, ఇట్లా వాళ్ళు ఓటింగ్ షేర్ను బట్టి. అది వ్యక్తిగతంగా అయితే ఇద్దరూ మంచోళ్ళేను, ఇక్కడ వేసిండే వాళ్ళు ఎవరో ఇబ్బంది వ్యక్తులు ఏం కాదు, కానీ సోర్సెస్ కొంచెం దానికే ఉండొచ్చు అనేది. అది ఏపీలో ఏ ప్రభుత్వం రావచ్చు అని మీరు అనుకుంటున్నారు? టీడీపీ రావచ్చు అనుకుంటున్నాను. ఎందుకని సార్? అంటే మా అతనికి చంద్రబాబు అంటే మాకు అభిమానం. అదే వైసీపీ కూడా మేము వస్తామని చెప్తున్నారు. సరే, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, మా అభిప్రాయం మాది. నెల్లూరు లోరల్లో కోటమిరెడ్డి వస్తాడు అనుకుంటున్నాను. చెప్పగలరు? ఏంటంటే ఓట్లు పడ్డాయని మాకు అన్న. ఈసారి జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలవచ్చు అని మీరు అనుకుంటున్నారు? అదే చంద్రబాబు నాయుడు గారు గెలవచ్చని అనుకుంటున్నాం. ఎందుకని సార్? ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక ఆర్థిక ఇబ్బందులు అయితేమి, కొన్ని వనరులను రేపు తీసుకొచ్చి అది అమరావతి డెవలప్ చేయడానికైనా, కొంచెం పేదలంతా పెట్టుబడి పడాలన్నా కూడా ఆయన అనేవాడు ఉంటేనే మన రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుందని కూడా ఆశిస్తున్నాం. అంటే వైసీపీ 175 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది. దీనిపైన ఏమంటారు? అది నేను చెప్పినట్టు అతను ఒపీనియన్ అంతవరకే, కానీ అది ఎక్కడా లేదు. అది ఏంటంటే ప్రజలు ఒక మార్పు కోరుకుంటున్నారు. మార్పు కోరుకుంటున్నారంటే అతను చేసిన కొంత ప్రజల్లోకి ఇబ్బందికరమైన ఒక పనులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు కూడా.
అందువల్ల అన్ని సీట్లు అనేది కాదు, మాదే ఈయనే ఒక మెజార్టీ లైన్గా వస్తాడని ఒక ఆశిస్తాను. సార్ టీడీపీకి మెజార్టీ అని చెప్తున్నాను కదా, ఇన్ని నేను కూడా స్కేల్ అని లేదు, టోటల్గా మెజార్టీ బాగా వస్తుంది. రూరల్ ఎవరు గెలవచ్చు? రూరల్లో ఆయన కోటమిరెడ్డి సీతారెడ్డి గారు. ఎందుకంటే ఆయన పార్టీ ఎందుకంటే అతను ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంతకుముందు, రెండోది అతను ఒక స్టాండర్డ్గా ఆడ పనులు బాగా చేస్తూ ఉన్నాడు కాబట్టి. సార్ ఏపీలో ఎవరు గెలవచ్చు సార్ ఈసారి? జగన్మోహన్ రెడ్డి రావచ్చండి. ఎందుకని సార్? సంక్షేమ పథకాలు బాగా చేశాడు కాబట్టి రావచ్చు అనుకుంటున్నాం. టీడీపీ అభివృద్ధి చేయలేదు, వైసీపీ అని ఆరోపిస్తుంది, ఏమంటారు? టీడీపీ అభివృద్ధి చేయలేదా? టీడీపీ వాళ్ళు వైసీపీ అభివృద్ధి చేయలేదని చెప్తున్నారు. వాళ్ళు చెప్తా ఉంటారు, వినాలి కదా. పథకాలు అనేవి బాగా చేశాయి. ఇక్కడ కూడా మాకు నెల్లూరు రూరల్ రోడ్లు బాగా చేశారు కదా, ఇబ్బంది ఏముంది. నెల్లూరు రూరల్ ఎవరు గెలవచ్చు? ఆదాల ప్రభావం గెలుస్తారండి. ఎట్లా సార్, ఎట్లా చెప్తారు? ఎలా చెప్తారంటే మాకు మంచిగా చేశారు, జగనన్న పథకాలు బాగా చేశారు. ఆదాలన్న సౌమ్యుడు, ఇబ్బంది లేదు, రోడ్డు వర్క్లు బాగా చేశాడు మాకు. అందువల్ల ఏంటంటే ఓటు జగనన్న వల్ల, పథకాల వల్ల, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆ రోడ్లు అన్నీ చేశారు కాబట్టి మనం ఓటు జగనన్నకి వేసాం. అందువల్ల ఏపీలో కూటమి అనేది ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది. అండ్ యాజ్ పర్ అన్ని సర్వేల ప్రకారం కూడా దే ఆర్ ఫేవర్గా ఉన్నారు అనమాట అందరికీ. కానీ మేబీ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఓకే కాబట్టి ఇంప్రూవ్మెంట్ అనేది, మీ డెవలప్మెంట్ అనేది పక్కన పెడితే ఆయన ఇచ్చిన ప్రామిసెస్ అనేది గట్టిగా నెరవేర్చాడు కాబట్టి వైఎస్ఆర్సీపీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ నేను చెప్పేది ఏంటంటే కూటమి అనేది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. నెల్లూరు రూరల్గా అయితే కోటమిరెడ్డి గారే ఎమ్మెల్యే అవ్వచ్చు. ఎలా చెప్పగలరు అంటే యాజ్ పర్ సర్వే అని నేను చెప్తాను. దట్టు హీస్ ద పర్సన్, అంటే ఎప్పుడు ప్రజల్లో ఉండే పర్సన్ ఇతను, సో అతనే రావచ్చు. మీరు అనుకుంటున్నారు? తెలుగుదేశం. ఎందుకని? ఎందుకంటే మన రాష్ట్రం భవిష్యత్తు కోసం ఏం లేదు. మన రాష్ట్రం నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. మహానుభావుడు వచ్చాడు, సర్వనాశనం చేశాడు అయ్యా మమ్మల్ని. వైసీపీ కూడా సంక్షేమ పథకాల్లో ఏం ఇస్తే సరిపోదు. సంక్షేమ పథకాలు ఎప్పుడు ఉన్నాయండి, ఇప్పుడే కాదు. ఈయనే కొత్తగా ఏం పెట్టాలి, తీసుకురాలి సంక్షేమ పథకాలు. అయిపోయి ఎప్పుడు ప్రతి ప్రభుత్వంలో ఉన్నాయి. ఈయనే కొత్తగా తీసుకొచ్చే సంక్షేమ పథకాలు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఈయన సర్వ రాష్ట్రాన్ని రోడ్డులు లేవు. మన రాజధాని ఏదో చెప్పండి ముందు ఆయన్ని. నేను ఓటు వేయాలంటే మన రాజధాని ఏది ముందు ఆయన అడగండి. సార్ మన రాజధాని ఏదో చెప్పండి, నేను వైసీపీకి ఓటేస్తా. రాజధాని ఏదో చెప్తే దాన్ని బట్టి నేను ఓటేస్తా. రాజధాని లేదు, పోలవరం లేదు, రోడ్డులు లేవు, సర్వనాశనం అయిపోయిందండి. మేము ఇబ్బంది పడుతున్నాం, వ్యాపారాలు లేక, బిజినెస్లు లేక ఇబ్బంది పడుతున్నాం అండి. అందుకని ఇక్కడ మొత్తం తెలుగుదేశమే, అంతా తెలుగుదేశం. తెలుగుదేశమే సీతారెడ్డి, డౌటే లేదు, పక్కా. అంటే జనాలు వేవి బట్టి చెప్తున్నాం, మనం మాత్రం చెప్పేది కదా. ఇవుడు పెట్టినా సేదారెడ్డి జనాలు వేవి బట్టి చెప్తున్నాం, మనం మాత్రం చెప్పేది. జనాలు బాగా ఫాలోయింగ్ బాగుంది, ప్రతి ఓడు సైకిల్ అంటున్నాం, దాన్ని బట్టి మనం చెప్తాను. ప్రతి ఒడు బాగా ఏరియాలంతా ఎక్కువ తెలుగుదేశమే. సార్ ఏపీలో ఎవరు రావచ్చు సార్ ఈసారి? జగన్మోహన్ రెడ్డి రావచ్చు. అతను చెప్పిన మాట కరెక్ట్గా చేశాడు. అన్ని హామీలు, మన అమ్మఒడి, రైతు భరోసా, ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ మళ్ళీ 45 సంవత్సరాల వాళ్ళకి ఇంకా చాలా చేసి ఉన్నాడు. దానివల్ల ఇదే రావచ్చు. టీడీపీ అభివృద్ధి చేయలేదని చెప్పండి, వైసీపీ ఎందుకు చేయలేదు? ఏడ పట్టినా వైసీపీ బాగా చేసింది. తడవ ఎక్కడ పట్టినా పోయిన 2014 కన్నా 19 నుంచి 24 వరకు సూపర్గా చేశారు జగన్మోహన్ రెడ్డి. కొన్ని వల్ల ఇబ్బందులు ఏం లేదు. ఏదో ఒక ఇసుక వల్ల రొంత ప్రాబ్లము, అది కూడా ఏమి ఇబ్బందిలా. ఇప్పుడు ఇసుక కూడా ఫ్రీగా అంటే ఫ్రీగా కదా, డబ్బులు ఇచ్చే దోలుకుంటున్నాము. ఇది పరిస్థితి, ఏమి ఇబ్బంది లేదు. నెల్లూరు రూరల్లో సార్ ఆదాల ప్రభాకర్ రెడ్డి వస్తాడు. ఎట్ట చెప్పగలరంటే అతను పోయిన సంవత్సరం రోజుల నుంచి ఆయన తిరిగి ప్రతి ఏరియాకి రోడ్లు, ప్రతి పనులు బాగా చేశాడు. దానివల్ల ఆదాల ప్రభాకర్ రెడ్డి వస్తాడని మాకు నమ్మకం. అది సార్ ఏపీలో 2024లో జరిగిన ఎలక్షన్లో ఎవరు గెలవచ్చని మీరు అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? గత ప్రభుత్వం చూసుకుంటే అంటే డెవలప్మెంట్ పక్కన పెడితే ప్రజలకు ఇచ్చిన ప్రామిస్ అయితే ఫుల్ఫిల్ చేశారు. సో అందువల్ల వీళ్ళు వృద్ధులు కానీ
వీళ్ళందరూ మహిళలు కానీ ఎక్కువ వైసీపీకి ఓటేసి ఉండొచ్చు నా అభిప్రాయం. కానీ ప్రభుత్వ వ్యతిరేకత మెయిన్లీ ఈ ఉద్యోగులు పూర్తిగా వ్యతిరేకత ఉంది. ఇవి కాకుండా డెవలప్మెంట్ లేదని, యంగ్ పీపుల్ జాబ్స్ రిలీజ్ చేయలేదని ఈ వ్యతిరేకత చాలా ఉంది. కాబట్టి వైసీపీకి గత ప్రభుత్వం కంటే ఈసారి కొంచెం ఓట్లు తక్కువ రావచ్చు. కానీ ఓవరాల్గా అంటే ఎవరు వస్తారని గ్యారంటీ చెప్పలేము. అంటే ఉన్న సర్వేలను బట్టి ఇవన్నీ చూసుకుంటే టీడీపీ కొంచెం ముందంజలో ఉంది కూటమి. అందులో పవన్ కళ్యాణ్ సపోర్టు, బీజేపీ ఇవన్నీ ఉమ్మడిగా వచ్చాయి కాబట్టి ఒకవేళ వస్తే టీడీపీ వచ్చే అవకాశం ఉంది. నెల్లూరు రూరల్లో ప్రధానమైనటువంటి అభ్యర్థులు కోటమిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేశారు. వీళ్ళు ఎవరు గెలవచ్చు? అది తెలిసి కోటమిరెడ్డి రావచ్చు. ఎందుకంటే ఆయన ప్రజలు బాగా మమేకమై ఉన్నాడు. బాగా ప్రజలకు దగ్గరగా ప్రతిసారి వాళ్ళకి కష్టం వచ్చినా వెళ్తూ ఉన్నాడు. సో ఈసారి అందరూ వ్యతిరేకత ఒకటి, ఈ రెండు కారణాల వల్ల ఈసారి కోటమిరెడ్డికి వచ్చే అవకాశం. కానీ ఒకవేళ ఫార్చునేట్ ఒకవేళ అదృష్టం బాగుంటే ఆదాలు వచ్చిన ఆశ్చర్యబాబులేదు. చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. ఎందుకని సార్? అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు రావాలా. వైసీపీ కూడా అభివృద్ధి చేసాం. అభివృద్ధి ఏం చేసింది? అమరావతి నాశనం చేసింది, పోలవరం నాశనం చేసింది. ఇక్కడ అన్ని అభివృద్ధి ఏం జరిగింది? పిల్లకాయలకు ఉద్యోగాలు లేవు. అభివృద్ధి ఆడుంది. వైసీపీ చెప్తుంది కదా, వైసీపీ చెప్తుంది కదా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇచ్చాము. సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు. సంక్షేమ పథకాలు ఇచ్చినంత మాత్రం అభివృద్ధి ఆడుంది. చంద్రబాబు నాయుడు చేస్తారనే నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. చేసి ఉంది కదా. ఒకసారి హైదరాబాద్ని డెవలప్ చేసి మన కళ్ళ ముందు కనపడుతుంది కదా. అది నెల్లూరు రూరల్లో కోటమిరెడ్డి సీతారెడ్డి. ఎట్లా అంటే అతను అందరికీ అందుబాటులో ఉండే మనిషి. అందరికీ ఇప్పుడు వ్యక్తిగతంగా ప్రతి ఒక్క పర్సన్తో టచ్లో ఉండే అతను. అది. For more videos like this, subscribe Big TV channel.